ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ చిత్రం 1831 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాల్లో 2వ స్థానాన్ని దక్కించుకుని తెలుగు సినిమాకి అల్లు అర్జున్ అసాధారణమైన స్థాయిని అందించారు. పుష్ప 2 భారీ విజయం అనంతరం బన్నీ తన 22వ చిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. సెట్స్పై ఉన్న ఈ చిత్రం గురించి కొందరైతే ఆయన చేయనున్న కొత్త సినిమాల గురించి పరిశ్రమ వర్గాలు మరింత ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఒక భాగంగా వస్తుందా లేక 2 భాగాలుగా ఉంటుందా అనే అంశంపై ముఖ్య చర్చ నడుస్తోంది. 2 భాగాలుగా సినిమాని తీసుకురావాలనేది అట్లీ నిర్ణయమని, అందుచేత మొదటి భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయనున్న తదుపరి చిత్రంపై ఇంకా స్పష్టత రాలేదు. పలువురు దర్శకుల పేర్లు వినబడుతున్నా ఆయన ఎవరితో జట్టు కడతారనేది ఇంకా తేలలేదు. కొత్త సినిమాపై నిర్ణయం తీసుకునే సమయం మాత్రం దగ్గరకొచ్చిందని, కొత్త ఏడాది ఆరంభంలోనే ఆ సినిమాని ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం. అందుకోసం అల్లు అర్జున్ ఇటీవలే పలువురు దర్శకులతో కథా చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా 3 భాషలకు చెందిన దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి బన్నీ తన తదుపరి ప్రాజెక్టుని ఏ భాష ఇండస్ట్రీకి చెందిన దర్శకుడికి అవకాశం ఇస్తారో చూడాలి.